హాయ్ హలో నమస్తే, మై నేమ్ ఇస్ గణేష్. వెల్కమ్ టు ఛానల్ కథాన్వేషి. ఇండియాలో ఏం జరిగినా సరే పిఎంఏ ఆన్సరబుల్లా? ఇంకెవరికి బాధ్యత ఉండదా? అసలు 40 లక్షలు ఖర్చు పెట్టగలిగిన వాడు సామాన్యుడు ఎలా అయ్యాడు? నిజం మాట్లాడాలంటే ఆ 104 మంది మన దేశపు గౌరవాన్ని తగ్గించారు ప్రపంచం ముందు. మీ ఎంట్రీ రైట్ రాయల్గా జరుగుండుంటే మీ ఎగ్జిట్ కూడా చాలా రెస్పెక్టబుల్గా ఉండేది. అది మన దేశానికి గౌరవాన్ని తీసుకొచ్చేది. వారిపైన మానవత్వం చూపాలంటూ వరుస కథనాల్ని ప్రచురిస్తుంది నేషనల్ మీడియా. దానికి వంత పాడుతూ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా స్వతంత్ర వార్తా పత్రికలంటూ కొంతమంది ఇదే కథనాన్ని మళ్ళీ మార్చి చూపిస్తున్నారు. ఇది ఎలా ఉందంటే, దొంగను ఎందుకు పట్టుకున్నావు, తనకెందుకు సహాయం చేయలేదంటూ పోలీసునే నిలదీసినట్టుంది. ఫిబ్రవరి 4 యుఎస్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి మన దేశంలో అమృత్సర్లో ల్యాండ్ అయింది. 104 మంది మన ఇండియన్స్ని అక్కడ విడిచిపెట్టి మరలా తన దేశానికి తాను వెళ్ళిపోయింది. మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ మన దేశంలోకి రావటం ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయమే. అమెరికా ప్రధాని డొనాల్డ్ ట్రంప్ మాటల ప్రకారం మా దేశంలోకి మా అనుమతి లేకుండా చాలా దేశానికి సంబంధించిన వాళ్ళు వస్తున్నారు. ఇకపైన అలాంటివి జరగదు, నేను జరగనివ్వను, ఇటువంటి ఏలియన్స్ని నేను రానివ్వను, ఇక్కడ ఉండనివ్వను. ఇప్పటి వరకు అమెరికా చరిత్రలో జరగనంత విధముగా హైయెస్ట్ డిపోర్టేషన్ జరగబోతున్నది. ఇది మీ దేశానికి పంపిస్తున్న మొదటి ఎయిర్ క్రాఫ్ట్ మాత్రమే. ఇక్కడ మనం నిజం మాట్లాడుకోవాలి. 104 మంది నిజంగానే యుఎస్ గవర్నమెంట్ అనుమతి లేకుండానే వారి భూభాగంలో ప్రవేశించారు. అది ఖచ్చితంగా తప్పే. ఇది మొదటిసారి జరగలేదు, అలాగని చివరిసారి జరుగుతుందని నేను అనుకోవటం లేదు. మారాలి, ఖచ్చితంగా వాళ్ళ ఆలోచన మారాలి. మన దేశపు పరువు ముఖ్యమని ఆలోచన వాళ్ళలో రావాలి. అప్పుడే ఈ విధానం మారుతాయి. ఇక్కడ మీరు నన్ను అడగవచ్చు, బ్రదర్, మన దేశంలో చేసుకోవడానికి సరైన పని కల్పించి ఉంటే మన భారతదేశం నుంచి అక్రమంగా వాళ్ళ దేశానికి వెళ్లాల్సిన పరిస్థితి వాళ్ళకి ఎందుకు వచ్చింది అని. ఎస్, ఇట్స్ మేబీ రైట్, కానీ ఈ అమృత్సర్ విషయంలో కాదని నా బలమైన నమ్మకం. ఎందుకంటే మీకు ఖచ్చితమైన వివరణను నేను ఇస్తాను. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఉద్యోగ అవకాశాలు బాగా లేక, చేసుకోవడానికి సరైన పనులు లేక 50,000 నుంచి 2 లక్షలు ఖర్చు పెట్టుకుని దుబాయ్, అరబ్ కంట్రీస్కు వెళ్ళి పనులు చేసుకుంటున్నారు. అక్కడ వాళ్ళ పరిస్థితి అది. కానీ ఇక్కడ ఈ పరిస్థితి కాదు కదా. ఈ అమృత్సర్లో వాళ్ళు ఇచ్చిన స్టాట్స్ ప్రకారంగా ఎక్కువ మంది డంకీ మార్గంలో అమెరికాకి వెళ్ళారు. డంకీ మార్గం ఇది మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సింది. అది అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు, ప్రాణాలతో చెలగాటం లాంటిది. పైగా ఒక్కొక్క వ్యక్తికి ఆ మార్గంలో అమెరికాని చేరాలంటే 40 నుంచి 60 లక్షలు ఖర్చు అవుతుంది. నిజం, ఇది ఏదో నా నోటికొచ్చిన లెక్కలు నేను చెప్పలా. యుఎస్ మిలిటరీ క్యాంప్లో వీళ్ళని ఎవరైతే పట్టుకుని విచారించారో వాళ్ళకి మన వాళ్ళు చెప్పిన లెక్కలు మాత్రమే 40 నుంచి 60 లక్షలు. అంత అమౌంట్ వెచ్చించి మరీ రాంగ్ రూట్లో వీళ్ళ అమెరికాకి వెళ్తున్నారు. ఇప్పుడు చెప్పండి బ్రదర్, 40 లక్షలు ఇన్వెస్ట్ చేసి మరి రాంగ్ రూట్లో యుఎస్ఏకి వెళ్తున్న వాళ్ళు సామాన్యుల? యుఎస్ఏలో పంజాబ్కి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఎన్నో ఏళ్ల క్రితమే వెళ్ళి సెటిల్ అయిపోయి ఎన్నో స్ట్రాంగ్ బిజినెసెస్ కూడా చేస్తున్నారు. మనం కూడా అక్కడికి వెళ్ళగలిగితే వాళ్ళ సహాయంతో మన బిజినెస్ ఎంపైర్మెంట్ సృష్టించవచ్చని ఆలోచనే ఇంతటి సాహసానికి కారణమైంది. 40 లక్షలు ఇన్వెస్ట్ చేసి మరీ అక్కడికి వెళ్ళి ఎవరో పెట్రోల్ బంకుల్లో, గ్యాస్ స్టేషన్లో పనిచేయరు కదా. ఒకవేళ పని చేశారంటే వీళ్ళకన్నా తెలివైన వాళ్ళని ఈ ప్రపంచంలో నేనెక్కడా చూడలేదు. డాలర్స్లో ప్రాఫిట్స్ని ఎర్న్ చేద్దామనే ఆశే ఇంతటి ప్రమాదానికి కారణమైంది. మన దేశంలోకి ఒక మిలిటరీ వెహికల్ ఎలా ల్యాండ్ అయ్యింది? ల్యాండ్ అయినా సరే మీరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? చిన్న దేశాలు ప్రతిఘటించాయి. మన భారతదేశం ఒక్క చిన్న ట్వీట్ కూడా ఎందుకు చేయలేదు? ప్రపంచంలోనే టాప్ 10 మిలిటరీలో మన ఇండియా ఒక్కటి, కానీ ఎందుకు సైలెంట్గా ఉంది అని చాలామంది క్వశ్చన్లు అడుగుతున్నారు. ఎస్, మోడీ ఈజ్ సైలెంట్ నౌ. మన వైపు తప్పుంది బ్రదర్. 104 మంది అక్రమంగా వాళ్ళ భూభాగంలోకి వెళ్ళారు. వాళ్ళని అరెస్ట్ చేసుంటే మన విదేశాంగ శాఖతో మాట్లాడి వాళ్ళు చేయాల్సిన ప్రొసీడింగ్స్ ప్రకారం వాళ్ళు చేసేవారు. కానీ
వాళ్ళేం అరెస్ట్ చేయలేదు, పద్ధతిగా ఇంట్రాగేషన్ చేసి ఫ్లైట్లో తీసుకొచ్చి మన దేశంలో దింపి వెళ్ళిపోయారు. ఇందులో మోడీ మాట్లాడడానికి ఏముంది? ఇదేమన్నా మొదటిసారి జరిగిందా? 2013లో కూడా ఒకసారి అరబిక్ కంట్రీ నుంచి సేమ్ ఇలాగే డిపోర్టేషన్ జరిగింది. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మన మోడీ గారు కూడా ఏం మాట్లాడలేరు. చిన్న చిన్న దేశాలు కూడా గట్టిగా మాట్లాడాయి అంటున్నారు. మీరు చెప్పిన సోకాల్డ్ చిన్న దేశాలు చాలా గట్టిగా మాట్లాడాయి, కానీ ఏమైంది? 2 days తర్వాత సైలెంట్ అయిపోయినాయి. వాళ్ళు చెప్పిన కండిషన్స్ ఒప్పుకున్నాయి, వాళ్ళ వెహికల్స్ వాళ్ళ దేశంలోకి వచ్చినవి, వాళ్ళ జనాల్ని వాళ్ళకి ఇచ్చారు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. అంతే కదా, అంతకుమించి ఇంకేం జరగలేదు కదా. ఎదిరించాయని చెప్తున్నారు తప్ప తర్వాత ఏం జరిగిందో మీడియాలో ఎందుకు ప్రచురించట్లేదు? కానీ మన ఇండియా రేంజ్ అది కాదు కదా. ఒక్కసారి ఫైట్ కంటూ దిగితే ఎండ్ వరకు మనం ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనది చిన్న దేశమో కాదు, వరల్డ్లోనే పెద్ద దేశం. మన దేశాన్ని, మన దేశ ప్రధానిని చేసే పనులన్నింటినీ ప్రపంచం ఎప్పుడు చూస్తూనే ఉంటుంది. ఒక్కసారి స్టాండ్ తీసుకుని మాట్లాడడం అంటూ జరిగితే ఖచ్చితంగా చివరి దాకా నిలబడాలి. ఒకవేళ చివరి దాకా నిలబడితే జరిగేది ఒక్కటే, ట్రేడ్ వార్. జస్ట్ ఇమాజిన్ బ్రదర్, ఒకవేళ ట్రేడ్ వార్ గనక జరిగితే రూపీ వెసెస్ డాలర్, అసలు ఇన్ఫ్లేషన్ రేట్ ఎలా ఫ్లక్చువేట్ అవుతుందో, జీడిపి ఎట్టించి చెట్టుపోతుందో అసలు ఊహించగలమా? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది, మోడీ గారు ఆలోచించింది ఒక్కటే, తప్పు చేసిన 104 మంది వైపు కాకుండా 140 కోట్ల మంది ప్రజల అవసరం ఏంటి, ఆ అవసరానికి మనం ఏం చెయ్యాలి అన్న దాని గురించి ఆలోచించారు. మీరు అనొచ్చు తగ్గిపోయారని. తగ్గిపోలేదు బ్రదర్. ఒకవేళ నిజంగానే తగ్గిపోయి ఉంటే ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి మోడీ గారు ట్రంప్తో మీటింగ్లో ఉన్నారు. మనం తగ్గిపోయి ఉంటే మనల్ని అసలు ఎలా పిలిచారు, మనం ఎలా ఆ మీటింగ్లో అటెండ్ అయ్యాం? అక్కడ కూడా దేశ అభివృద్ధి కోసం, వ్యవస్థీకృత కోసం ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తున్నారు. మేబీ మీరు ఈ వీడియోని ఇప్పటిదాకా చూసుంటే మీకు ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది, నేను మోడీకి సపోర్ట్గా మాట్లాడుతున్నాను లేదా బీజేపీ గవర్నమెంట్కి సపోర్ట్గా మాట్లాడుతున్నానని. కానీ అది నిజం కాదు. ఎందుకంటే ఇది ఏ వైపు నిజం ఉందో నేను ఆ వైపే మీకు క్లియర్గా మ్యాటర్ తెలియాలని క్లియర్ కట్గా చెప్తున్నా, కొంచెం మనకు అర్థమయ్యే భాషలో. నాకు మోడీ గారి విషయంలో ఒక దాంట్లో అయితే చాలా కోపం ఉంది. మన తెలుగు రాష్ట్రాల్ని ఆయన నిజంగా సవతి తల్లి ప్రేమతోనే చూస్తున్నారు. అదైతే నేను ఖచ్చితంగా ఒప్పుకుంటా. మనకు రావాల్సినవి అయితే కొన్నిట్లో రావట్లా. కానీ బిగ్గర్ పిక్చర్ ఇండియా వైజ్ చూస్తే మోడీ ఖచ్చితంగా మన ఇండియా ప్రధానిగా ఉండాలి. లేకపోతే మన ఇండియా ముందుకు వెళ్దాం, ఖచ్చితంగా వెనక్కే వెళ్తుంది. ఇదే విషయాన్ని మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు కూడా క్లియర్గా చెప్పారు. 2009 నుంచి అమెరికా డిపోర్టేషన్ చేస్తుంది, ఇది మొదటిసారి కాదు. అలాగే మన ఇండియాని మాత్రమే కాదు, మిగతా దేశాలను కూడా అది అలాగే పంపిస్తూ ఉంది. తన చర్యలు తను చేసుకుంటూ వెళ్తుంది. దీంట్లో మనం ప్రతిఘటించడానికి కానీ వ్యతిరేకించడానికి కానీ ఏమీ లేదు. ఎవరి పని వారు చేస్తున్నారు అంతే. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 104 మందిని పంపించారు. మిగతా వాళ్ళ మీద ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుంది. దీనివల్ల జరిగిన రియాక్షన్స్ ఏంటో తెలుసా? మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో ఐడియా ఉందా? స్టూడెంట్ వీసా మీద మన తెలుగు రాష్ట్రాల్లో అమెరికాకు వెళ్ళి చదువుకుంటూ అక్కడే ఉన్న చిన్న చిన్న హోటల్స్లో వెయిటర్లుగా పనిచేస్తూ మెయింటెనెన్స్ సంపాదించుకుంటున్నారు. ఇది కూడా తప్పే, కానీ చూసి చూడనట్టుగా మొన్నటిదాకా వదిలేశారు. కానీ ఈ ఇన్సిడెంట్ వల్ల చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటున్నారు, చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి మళ్ళా అక్కడ తప్పు చేస్తున్నట్టు అనిపించినా సరే మన వాళ్ళని పంపించడానికి ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికన్నా ట్రంప్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించరు. ఇప్పటికైనా మీకు అర్థమైంది అనుకుంటా, మోడీ ఈజ్ నాట్ ఆన్సరబుల్ ఫర్ ఎనీ క్వశ్చన్స్. మీ ఎంట్రీ రైట్ రాయల్గా జరుగుండుంటే మీ ఎగ్జిట్ కూడా చాలా రెస్పెక్టబుల్గా ఉండేది. అది మన దేశానికి గౌరవాన్ని తీసుకొచ్చేది. జై హింద్, జై భారత్.